changing me and changing you. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 4వ వచనంలో, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతులకు మేలు చేయుము అని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉండగా, మంచివారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. గెహజీ ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రవక్త, మరి దేవునితో సమానము, సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, 2 పాళ్ళ ఆత్మను సంపాదించుకున్నటువంటి గొప్ప ప్రవక్త ఎలీషా ప్రవక్త. కానీ ఎలీషా నోటిలో నుంచి మాట, దేవుని మాటను నమ్మలేకపోయాడు గెహజీ. ఎలీషా చేసిన అద్భుతాలను చూశాడు, ఎలీషా చేసిన ఆశ్చర్యాలు దగ్గరుండి అనుభవించాడు, చూశాడు, ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నాడు. కానీ ఎలీషా ఎలీషా అడుగుతున్నప్పుడు ఏమని సమాధానం, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. యథార్థతను కోల్పోయాడు. అంతకు ముందు ఎంత యథార్థంగా చేశాడో ఎలీషాకు సేవలు. కానీ ఒక్క మాటలోనే ఎలీషా క్వశ్చన్ అనుకున్నాడు. కానీ ఎలీషా దేవుని ఆత్మచిత్త నింపబడిన వ్యక్తి, 2 పాళ్ళను సంపాదించుకున్నటువంటి గొప్ప దైవజనుడైనటువంటి విడిచిన వాడుగా ఈ యొక్క గెహజీ మరిచి తన యథార్థతను కోల్పోయాడు. కుటుంబములో సమాధానాన్ని కోల్పోయాడు. మరి బిడ్డల యొక్క దీవెనను పల్లగొట్టిన వ్యక్తిగా, తృణీకరించిన వ్యక్తిగా, వదులుకున్నటువంటి వ్యక్తిగా, పోగొట్టుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కనుకొని నయమానుకు కలిగినటువంటి కుస్తీ ఒక గెహజీకే వచ్చిందండి. తన కుటుంబానికి, తన సంతతికి ఒక్క పాపం, యథార్థతను కోల్పోట విధానాన్ని బట్టి సంతత మీదకి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చెయ్యి. యథార్థతను పోగొట్టుకుంటున్నావేమో, యథార్థంగా జీవించక, మాట్లాడక, కుటుంబాన్ని పోషించక, తల్లిదండ్రులకు నమ్మకంగా యథార్థంగా ఉండక నువ్వేం పతనం అయిపోతున్నావో, ఏం కోల్పోతున్నావో, కుటుంబంలో ఏం కోల్పోతున్నావో, బిడ్డల విషయంలో ఏం కోల్పోతున్నావో గమనించు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా దేవుని మాటలు సెలవిస్తున్నవి. కొందరి పాపములు న్యాయ తీర్పుకు ముందు వెళ్తాయి, మరి కొందరు పాపములు వారి వెంటనే వెళ్తాయంట. ఇప్పుడు గెహజీ పాపములు తన వెంటే, తన కుటుంబాన్ని, తన సంతతికి మొత్తము. అలాగే మంచి వారి యొక్క మేలులు దాచబడవంట. హాగరు మంచి కార్యాలు చేసిన దాచబడలేదు. ఆశీర్వదించబడినటువంటి తల్లిగా తన బిడ్డలను నిలబెట్టుకోగలిగింది. గెహజీ యథార్థతను, మంచితనమును కోల్పోయి అప్పటి వరకు చేశాడు. సుఖమేమన్నది, దేవుని మాటకు విముఖుడు అయి ఉన్నాడు. కనుకనే యథార్థతను కోల్పోయాడు, మేలును కోల్పోయాడు, మంచితనాన్ని కోల్పోయాడు. సమాజంలో వెలివేయబడినగా, కుష్టి రోగము సంపాదించుకుని ఊరిలో నుంచి లేకుండా వెలివేయబడిన వాడుగా, తన సంతానం, తనే కాదు తన కుటుంబం, తన సంతతి మొత్తము వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ విధముగా జీవిస్తున్నావు, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, కుటుంబంలో, సంఘములో, సమాజములో నీ యొక్క జీవితం, నీ నడవడి, నీ మాట, నీ చూపు, నీ వైఖరి ఏ విధముగా ఉన్నదో గమనించు. దేవుడు చూస్తున్న దేవుడు ఆదరించే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. దేవుని సన్నిధికి రా. దేవుని యొక్క సన్నిధిలో యథార్థతను ఎక్కడ కోల్పోయావో, యథార్థతను ఎక్కడ విడిచిపెట్టావో, దావీదు వలె యథార్థతను ఎక్కడ విడమర్చావో, సన్నగిల్లింప చేసుకున్నావో, దావీదు వలె ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావు, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దావీదు బోరనే ఏడుస్తున్నాడు. తన యథార్థతను కోల్పోయాడు ఒకే ఒక సమయములో. అలాగున నీ జీవితములో, నీ యొక్క వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, నీవు నడుస్తున్నటువంటి నీవు సమాజంలో, నువ్వు ఉద్యోగ రీతిలో నీవెక్కడున్నప్పుడు నీ యథార్థత ఎక్కడ కోల్పోయావో అక్కడ నీవు వెతకాలి. ఓ క్రైస్తవ జనాంగమా, వెతికేవారమే మనం క్రైస్తవం అంటే అయ్యో మేడమిద్దులు వస్తాయని కాదు. కానీ దేవుని దృష్టిలో యథార్థంగా, దేవుని దృష్టిలో నమ్మకమైన పనివారముగా, దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి పురుషుడుగా, స్త్రీగా, వ్యక్తిగా
మనము జీవించాలి. కనుక ప్రియబిడ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యథార్థతను కోల్పోకుండా కడ వరకు మన జీవితంలో యథార్థకంగా ముందుకు జీవించే వారముగా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచి మోకరించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ కూడా నీ యొక్క మాటలను విన్నారు నాయన. ఏ బిడ్డ అయితే నాయన నీ వైపు చూసి మా ప్రభు తన హృదయమును నీ తట్టు త్రిప్పుకున్నదో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. ఎక్కడ యథార్థతను కోల్పోయారో, ఎక్కడ యథార్థతను జారవిడ్చారో, ఎక్కడ మా ప్రభు వారి హృదయముల్లో మా ప్రభువ అయ్యా నీకు చోటు ఇవ్వనటువంటి అయ్యా మోసపూరితమైన జీవితంలో నిలబడ్డారో దయతో వారిని క్షమించి యథార్థతలోనికి జీవించటానికి, నమ్మకమైన జీవితంలో నాయన పయనించటానికి సహాయమును దయచేయండి నాయన. ఈ కడవరి దినములో యథార్థతతో మా ప్రభు వెళ్ళాలనేటువంటి మనసున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించినైనా అయ్యా మీరు బలపరిచి ధైర్యపరిచి మీ నామానికి వారికి అయ్యా తోడుగా ఉండి నడిపించి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.